దీక్షలో ఉన్నప్పుడు నిద్రలో వీరస్ఖలనం కలిగితే ఎలా కలుగుతుంది? వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే ఒకటే శత్రువు రెండు ఇబ్బందులు పెడుతున్నాడు. మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది, మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి, దానివల్లనే వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోని మళ్ళీ ఒకసారి అప్పుడే స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే, అక్కడతో బ్రహ్మచర్యం పోయింది కదా, కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప. అలా ఉన్నప్పుడు మాంసం వ్యాపారం చేయవచ్చు. ఇది వచ్చి కుల వృత్తి అండి, అంటే 100% చేయాలండి. మీరు కుల వృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి. మాంసం అన్నారు, మాంసమే కాదండి, బార్బర్స్ ఉంటారు, మాంసం ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వృత్తిపరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా, ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు. కాబట్టి వృత్తి వేరు, దీక్ష వేరు. దీక్ష మీకోసం చేస్తున్నారు, వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు. కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్గా చేయవలసిందే. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో భిక్ష పెట్టుకోవాలి అనుకుంటారు. ఒకవేళ భిక్ష పెట్టుకునేలాగా ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏం చేయాలి? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి, లేకుండా ఏం లేదు. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. ఓ ఆర్భాటాలు ఆడంగాలు హంగులంతా చేసి అప్పు చేసి అప్పు అవ్వకండి. శరణమయ్యప్ప. భిక్ష చేసే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలంటారు? ఏ విధంగా భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఆ భిక్ష చేసే వడ్డిచ్చే వాళ్ళు కానీ కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ యాక్షన్ మాత్రమే, కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పడం. తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను ఈ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనైన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని, హే భూమాదేవి నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్ళు తిప్పాలి. ఈ యొక్క స్వామివారు భోజనం చేసే ఆకుని ఇంట్లో భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. మీ తల్లి గారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే, కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం.